హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరి మధు ఛానల్. హైదరాబాద్లో ఎంతో ఫేమస్ అయిన బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళామండి. సండే రోజు వెళ్ళాము. అంత రష్ అయితే ఏం లేరు. ఇక్కడ టికెట్ వచ్చేసి 50 రూపీస్. టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళేంత రష్ అయితే లేరు. మేము టికెట్ తీసుకోకుండా ఉచిత దర్శనానికే వెళ్ళాము. ఇక్కడ సైడ్కి అంతా కొబ్బరికాయలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు అవన్నీ అమ్ముతున్నారండి. ఇక్కడ శారీస్ కూడా అమ్ముతున్నారు. అవి అమ్మవారికి సమర్పించుకుంటారు కదా, అవి చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో. ఇక్కడ ఫేమస్ ఏంటంటే అమ్మవారు బావిలో ఉంటారనమాట. ఆ బావిలో నీరు ఇక్కడ వినాయకుడి టెంపుల్ దగ్గర పెడతారు. ఒక డ్రమ్ములో పోసి ఆ నీళ్లు కావాలంటే మనం తెచ్చుకోవచ్చు. చాలా ఫేమస్ అనమాట అమ్మవారైతే. మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. ఇక్కడ మనకి బోనాలు టైంలో చాలా అంటే చాలా రష్ ఉంటారు. ఆ టైంలో మనం విజిట్ చేయాలంటే 50 రూపీస్ దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కాలు కడుక్కోవడానికి ఈ ట్యాప్స్ అవన్నీ ఉన్నాయి. మేము కాలు కడుక్కొని వెళ్ళాము. లోపలికి ఉంటుందన్నమాట టెంపుల్. నేను ఎక్కువ వీడియో తీయలేదు. లోపలికి మనకి ఎలో లేదనమాట వీడియోస్, ఫొటోస్ ఏవి. ఇక్కడ బయట చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. అక్కడి వరకైతే వీడియోస్ తీశాను. లోపలికైతే వీడియోస్ తీయలేదు. ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేయొచ్చు మనము. అక్కడ అమ్మవారు ఒక అద్దాల ఒక టెంపుల్ లాగా ఉంటుంది, దాంట్లో ఉంటారనమాట. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇక్కడే టెంపుల్ లోపలే టెంపుల్ ఇది. అమ్మవారు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అమ్మవారికి మనకి చీరలు అలాంటివి ఏమన్నా ఇవ్వాలి అంటే ఇక్కడ ఇస్తూ ఉంటారండి. అలానే ఎవరికైనా మొక్కులు ఉంటాయి కదా, అలా మొక్కులన్నీ ఇక్కడ తీర్చుకుంటూ ఉంటారు. నోములు ఎవరైనా నోర్చుకున్నా కానీ అలా ముత్తైదువులకి తాంబూలం ఇవ్వడం చూడండి ఇక్కడ ఎలా ఇస్తున్నారో, కాళ్ళకి పసుపులు రాసి అలా అక్కడ ఇస్తూ ఉంటారు. ఇక్కడేనండి వినాయకుడి టెంపుల్. ఇక్కడే డ్రమ్ములో వాటర్ పెడతారు. ఆ వాటర్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఆ వాటర్ చాలా మంచివి. ఎవరైనా ఇంకా విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి. టెంపుల్ చాలా బాగుంటుంది, చాలా మంచి టెంపుల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.